అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ, అమరావతి ప్రాంత రైతులందరికీ ఒక పెద్ద శుభవార్త. రాష్ట్ర రాజధాని అమరావతి అనేది మనందరికీ కూడా ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. దాని పేరుతో గత 5 సంవత్సరాలు నడిచిన రాజకీయ డ్రామాల కారణంగా మన రాష్ట్రం, మన రాజధాని, మన యువత ఎంతో కోల్పోయారు. సో అది చేసినందుకు గాను ఆ నాయకుడు, ఆ పార్టీ కూడా రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోయారు. అది వేరే విషయం. అయినా సరే మార్పు రాలేదు. అది శోచనీయం, దురదృష్టకరం. సరే, ఈరోజు నిన్న ఈ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతే ఉండాలి అనేది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చేరుస్తూ 2014లో ఆమోదించిన విభజన చట్టంలో చేరుస్తూ ఆ చట్టాన్ని సవరించిన బిల్లుకి నిన్న లోక్సభలో ఆమోదించారు కదా. ఈరోజు రాజ్యసభలో ఆమోదించారు. రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారు ఈ బిల్లు ప్రవేశపెడితే 11 పార్టీలకు చెందిన 17 మంది రాజ్యసభ సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు, మాట్లాడారు. సో అందులో 10 పార్టీల ఎంపీలు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. దాంతో రాజ్యసభ చైర్మన్, మన గౌరవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఈ బిల్లు ఆమోదం పొందినట్టు రాజ్యసభలో ప్రకటించారు. ఇవి భావోద్వేగ క్షణాలు అన్నమాట. The Andhra Pradesh Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes. సో ఎక్కడక్కడ నో అనే మాట లేదు. ఒక్కరు కూడా నో అనలా. మొత్తం అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ అనే అన్నారు. ఒక్క వైసీపీ మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించింది. వాళ్ళు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, వైసీపీకి ప్రాణమిత్రుడైన బీఆర్ఎస్ పార్టీ కూడా, అదే భావజాలంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభలో ఈ బిల్లుని ఆమోదించిందనమాట. ఈ బిల్లుని యాక్సెప్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అన్ని పార్టీలు కూడా, ఎన్సీపీతో సహా, శివసేన పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా బిల్లుని యాక్సెప్ట్ చేశాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్. కాకపోతే ఇంకేంటండి, వైసీపీకి మరెందుకు ఆ దుర్బుద్ధి ఎలా పుట్టిందో, ఎప్పుడు మారద్దో తెలియదు. కానీ సో ఈరోజు చర్చ సందర్భంగా, రాజ్యసభలో చర్చ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి గారు మాట్లాడారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు మాట్లాడారు. అండ్ బీజేపీ నుంచి రాజ్యసభలో ఉన్న ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడారు. సో వీళ్ళందరూ మాట్లాడారు. ఈ చర్చ సందర్భంగా కీలకమైన కామెంట్స్ చేశారు. సో ఈ బిల్లు ఆమోదం పొందడంతో అమరావతి ప్రాంతంలో రైతులు పండగ చేసుకున్నారనమాట. సో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభలో ఈ బిల్లు నిన్న ఆమోదం పొందగా ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి గారు సంతకం చేయడం పెద్ద విశేషమేమి కాదు, రేపు అయిపోద్ది ఆ సంతకం. ఆ ప్రక్రియ కూడా రేపు పూర్తి అయిపోద్ది అనమాట. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే, మంత్రి నారా లోకేష్ గారు ఒక పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలకి. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది కాబట్టి, ప్రజారాజ్యానికి చట్టబద్ధత వచ్చింది కాబట్టి, ఈ ఆనంద సమయంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి మన రాజధాని అమరావతికి దీపహారతులు ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వెలిగించిన దీపంతో సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటోను ఏపీ థ్యాంక్స్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్టు పెట్టారనమాట. చట్టబద్ధతకు సహకరించిన పార్టీలు, నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దానికి ముందు, ఇది రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ముందు, పార్లమెంట్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరితో సహా లోక్సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని లోకేష్ గారు వెళ్ళి కలిసి నిన్న లోక్సభలో ఆమోదించినందుకు, ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపి, రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపి సత్కరించారన్నమాట. అలాగే రాజ్యసభలోని గ్యాలరీలో
లోకేష్ గారు కూర్చొని ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చ, ఈ ఆమోదం మొత్తం ఆయన దగ్గరుండి చూశారు, గ్యాలరీలో చూశారన్నమాట. సో ఇది మొత్తానికి ఒక మంచి సమయం, ఒక పెద్ద గుడ్ న్యూస్. థ్యాంక్ యూ.